నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని జోన్ 3 మరియు 4 ప్రాంతాలకు చెందిన పాఠశాలల నిర్వాహకులందరికీ స్వాగతం. ఈరోజు మనం రోజువారీ కొత్త అడ్మిషన్లను VSK లాగిన్ ద్వారా ఎలా అప్డేట్ చేయాలో వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైన ప్రాసెస్. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు ఈ VSK అంటే ఏమిటో చూద్దాం. విద్యా సమీక్షా కేంద్రం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన విద్యాశాఖ ఉపయోగిస్తున్న ఒక పవర్ఫుల్ సెంట్రలైజ్డ్ ఐటీ పోర్టల్. ప్రస్తుత తరుణంలో మన స్కూల్ డేటాను రియల్ టైంలో సులభంగా ట్రాక్ చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ పనులను చకచకా ముగించడానికి ఇది మనకొక అద్భుతమైన సాధనం. ఈరోజు మనం ఈ ప్రాసెస్ని చాలా ఈజీగా ఒక 5 దశల్లో అర్థం చేసుకుందాం. రోజువారీ అప్డేట్స్, ఉద్దేశం, VSK పోర్టల్ యాక్సెస్, డేటా వెరిఫికేషన్, ఎన్రోల్మెంట్ ఎడిటింగ్ మరియు చివరగా సేవ్ అండ్ రివ్యూ. మొదటి విభాగం చూద్దాం. అసలు ఈ రోజువారీ డేటా ఎంట్రీ ఎందుకు చేయాలి? దీని వెనక ఉన్న అసలు కారణమేంటి? చూడండి, ప్రస్తుతం మనకు UDIS ప్లస్ 2026-27 సిస్టంలో కొన్ని ఆప్షన్స్ అందుబాటులో లేవు. అందుకే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ VSK పోర్టల్ ఒక వంతెనలా పనిచేస్తోంది. అసలు విషయమేంటంటే, విద్యార్థులకు ఎంతో ఇష్టమైన సర్వేపల్లి విద్యార్థి మిత్ర కిట్ వాళ్ల చేతికి సమయానికి అందాలన్నా, వచ్చే విద్యా సంవత్సరానికి మన స్కూల్కి సరైన రిసోర్సెస్ ఏ లోటు లేకుండా రావాలన్నా ఈ రోజువారీ అప్డేట్ అనేది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. సరే, ఇప్పుడు రెండో విభాగం. VSK పోర్టల్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి? ఆ ఇనీషియల్ లాగిన్ స్క్రీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఇది ఎవరైనా చిటికెలో చేయగలిగే సింపుల్ 4 స్టెప్ ప్రాసెస్. ముందుగా డిపార్ట్మెంట్ వారిచ్చిన పోర్టల్ లింక్ని ఓపెన్ చేయండి. యూజర్ నేమ్ అడిగే దగ్గర మన స్కూల్కున్న 15 అంకెల UDIC కోడ్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత అందరికీ కామన్గా ఇచ్చిన పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ బటన్ కొట్టేయండి. అంతే, నేరుగా మన స్కూల్ డాష్బోర్డ్ ఓపెన్ అయిపోతుంది. మూడవ విభాగం. డేటా ఎంటర్ చేసే ముందు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ప్రాథమిక సమాచారాన్ని వెరిఫై చెయ్యడం. డాష్బోర్డ్ ఓపెన్ అవగానే మీకు చాలా డీటెయిల్స్ కనిపిస్తాయి. జిల్లా, మండలం పేర్లు, వాటి కోడ్స్, స్కూల్ పేరు కరెక్ట్గా ఉన్నాయా, ముఖ్యంగా హెడ్ మాస్టర్ గారి మొబైల్ నంబర్ సరిగ్గా ఉందా లేదా అని ఒకసారి స్కాన్ చేసుకోండి. అలాగే మన స్కూల్కి ఈ ఏడాదికిచ్చిన టార్గెట్ ఎన్రోల్మెంట్ నంబర్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సుమా. ఇక నాలుగో విభాగం. ఇదే మన అసలు టాస్క్. ఎన్రోల్మెంట్ నంబర్స్ని ఎడిట్ చేయడం. కొత్త అడ్మిషన్ల కౌంట్ని ఎలా అప్డేట్ చెయ్యాలో చూద్దాం. డాష్బోర్డ్లో మీకు ఎడిట్ అనే ఆప్షన్ స్పష్టంగా కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. వెంటనే ఒక చిన్న పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు పాత 2025-26 ఎన్రోల్మెంట్ డేటాతో పాటు కొత్త 2026-27 టార్గెట్స్ రెండూ కనిపిస్తాయి. మన రోజువారీ అడ్మిషన్ల ఎంట్రీ అంతా ఇక్కడే జరుగుతుందన్నమాట. ఇది మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక ప్రైమరీ స్కూల్ తీసుకుంటే అందులో ఈరోజు 1వ తరగతిలో కొత్తగా 22 మంది పిల్లలు చేరారు అనుకుందాం. సో క్లాస్ 1 దగ్గర ఆ నంబర్ని ఎంటర్ చేస్తాం. 2, 3, 5 తరగతుల్లో ఈరోజు ఎలాంటి అడ్మిషన్ లేవు, కాబట్టి అక్కడ ఎలాంటి మార్పులు చేయం. కానీ 4వ తరగతిలో 2 కొత్తగా చేరారు, కాబట్టి అక్కడ నంబర్ని అప్డేట్ చేస్తాం. ఇలా ఆ రోజు ఏ క్లాస్లో ఎంతమంది చేరారో ఆ ఖచ్చితమైన నంబర్స్ని ఫిల్ చేయాలి. మనం ఇలా డేటా ఎంటర్ చేయగానే అసలు మ్యాజిక్ ఇక్కడే జరుగుతుంది. సిస్టమ్ దానంతటా అదే వాటన్నిటిని లెక్కించి స్కూల్లో మొత్తం ఎన్రోల్ అయిన విద్యార్థుల సంఖ్యను ఒకేసారి 137గా చూపిస్తుంది. సిస్టమే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి మాన్యువల్గా వచ్చే తప్పులు అస్సలు జరగవు. అంతేకాదు, ఈ కొత్త డేటా ఎంటర్ చేయగానే మరో అద్భుతమైన మార్పు కూడా కనిపిస్తుంది. మన స్కూల్ యొక్క అచీవ్డ్ పర్సెంటేజ్, అంటే మనం సాధించిన లక్ష్యం శాతం క్షణాల్లో అమాంతం 67.63% జంప్ అవుతుంది. రియల్ టైంలో మన ప్రోగ్రెస్ అలా కళ్ల ముందు కనిపిస్తుంటే నిజంగా భలే ఉత్సాహంగా అనిపిస్తుంది కదూ. ఇక చివరిదైన 5వ విభాగం. సేవ్ అండ్ ఫైనల్ రివ్యూ. మనం చేసిన కష్టమంతా సక్సెస్ఫుల్గా సేవ్ అయ్యిందని నిర్ధారించుకోవాలి. మీరు నంబర్స్ అని పర్ఫెక్ట్గా వేశామని 1కి 2 సార్లు చూసుకున్నాక కింద ఉన్న సేవ్ బటన్ ప్రెస్ చెయ్యండి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, స్క్రీన్ మీద ఆకుపచ్చ రంగులో రికార్డ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ తప్పనిసరిగా రావాలి. ఆ మెసేజ్ వస్తేనే మీ ఎంట్రీ అంతా పోర్టల్లో భద్రంగా రికార్డైనట్లు లెక్క. ఇది గమనించకుండా ఎప్పుడూ ట్యాబ్ని క్లోజ్ చేయకండి. ఆ మెసేజ్ వచ్చాక ఫైనల్గా ఒక్కసారి డాష్బోర్డ్ని గమనించండి. అప్డేట్ చేయటానికి ముందు మన ఎన్రోల్మెంట్ ఎంతుంది, అప్డేట్ చేసిన తర్వాత పెరిగిన పిల్లల సంఖ్య ఎంత,
కొత్త పర్సెంటేజ్ కరెక్ట్గా 67.63కి మారిందా లేదా ఇలా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే అబ్బా మన పని ఈ రోజుకి సక్సెస్ఫుల్గా పూర్తయింది అని చాలా ప్రశాంతంగా ఫీలవ్వచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ చూశాక మీకొక విషయం అర్థమయ్యే ఉంటుంది. ఇదేదో ఒక్కరోజుతో అయ్యే పని కాదు కదా. ప్రతిరోజూ కొత్త అడ్మిషన్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి సాయంత్రం స్కూలు మూసే ముందు పోర్టల్ లాగౌట్ చేసేటప్పుడు ఈరోజు మన యూడైస్ అప్డేట్ పూర్తయిందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం ఒక మంచి అలవాటుగా చేసుకోండి. ఈ చిన్న డైలీ చెక్లిస్టే మన స్కూల్ రిసోర్సెస్కి, మన పిల్లల భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తుంది. ఏమంటారు? రేపటి అప్డేట్కి మీరు రెడీనా? ఈ వివరణాత్మక సెషన్ని ఆశాంతం శ్రద్ధగా వీక్షించినందుకు కృతజ్ఞతలు.